ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కుతున్నాయి. ఎన్నికలు పూర్తయ్యాయి, ప్రభుత్వం మారింది, కానీ రాజకీయ వేడి మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ముఖ్యంగా వైసీపీ అగ్రనేతల వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదం రీసెంట్ గా జరిగింది, మనకు తెలుసు. ఆయన అరెస్ట్ అయ్యారు, జైలుకు కూడా పోయొచ్చారు. అయితే ఇక తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కలిపి ఒక పెద్ద రాజకీయ ప్రశ్నను ముందుకు తెచ్చాయి. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఇది తాజాగా ఈ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తే గనక మనం చూసాం, అంబటి రాంబాబు ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏకంగా ముఖ్యమంత్రి గారిని అమ్మనా బూతులు తిట్టి లకారంతో మాట్లాడి ఆయన తల్లి గారిని కూడా అవమానించినటువంటి అంబటి నిజానికి ఇంకో నాయకుడైతే సిగ్గుతో తలదించుకొని క్షమాపణలు చెప్పి మౌన వ్రతం చేయాలి. కానీ ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతూ ఒక వంగవీటి గారితో పోల్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారే ఏకంగా ఆయనకి మంచి సర్టిఫికేట్ ఇచ్చి, గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చి, అంబటి అన్న మామూలు అన్న కాదు, ఆయన చాలా ఉత్తముడు, అసలు సర్వోత్తముడు, మహోన్నతుడు అంటూ ఆయన్ని చెట్టుకెక్కించారు. ఇంకేముంది, ఆయన బాగా రెచ్చిపోయి బాగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఒక నీచ నికృష్ట రాజకీయాలకు పరాకాష్ఠగా మారి ఈనాడు ఆయన ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతా ఉన్నాడు. అయితే తాజాగా రోజా కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడుద్ది. అంటే ఈ డైరెక్షన్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అనేది ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే తాజాగా రోజా ఎందుకు ఇలా బూతులు తిడతా ఉంది? గతంలో తిట్టింది, ఓకే మంత్రి అయింది, తర్వాత జగనన్న కళల్లో మళ్ళా ఆనందం చూడడానికి జగనన్నే ఈ స్క్రిప్ట్ ఇచ్చి ఇలా పురమాయిస్తున్నారు అనేటువంటి సందేహాలు అయితే వస్తూ ఉన్నాయి. సందేహాలు కాదు, నిజమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు జగన్ రెడ్డి అని చెప్పి చెవులో చెప్తా ఉంటే మైక్ ఆన్లో ఉంది, అప్పుడు వినిపించింది అనమాట. అందరూ చూశారు. అంటే జగన్మోహన్ రెడ్డి నీచ సంస్కృతి ఇదే. ఒకడెవడో పేటీఎం గాడు ఈ వాస్తవాలు చెప్తా ఉంటే నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నాడు. ఆ పేటీఎం గాడు చెబుతున్నా, నెగిటివ్ కామెంట్స్ ఎందుకురా, బాబాయ్ని చంపినప్పుడు మామూలుగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఆయన చంపడం సబబేనా? అంటే సొంత బాబాయ్ అయినంత మాత్రం చంపుకోవచ్చా? అంటే లీగల్ గా ఎవిడెన్స్ లేదుగా అంటావా? పులివెందుల గడ్డపై జగన్మోహన్ రెడ్డి బంధువుల రక్త సంబంధికులను టచ్ చేసేటువంటి సాహసం ఎవడు చేయడు. గూగుల్ టేక్అవుట్ ఎవడో వైపు చూపించింది. సో ఇది అంశం ఇది కాదు కాబట్టి చెప్తున్నా. ఏదో ఊరక వేలం వెర్రిగా, అంటే ప్రతి ఒడికి ఉంటారు. ఇప్పుడు బాహుబలి సినిమాలో కాలికేడు కూడా ఒక సైన్యం ఉంది, వాడిని అభిమానించే వాళ్ళు ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అభిమానిస్తారేమో. ఇక రోజా వ్యాఖ్యలు గనక మనం చూసుకుంటే గనక చాలా ఆలోచనలకి అనుమానాలకు తావిస్తా ఉంది. దీని గురించి పూర్తి విశ్లేషణ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అంశం విషయానికి వస్తే, ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అలాగే ప్రత్యర్థి నేతపై అంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఏ స్థాయిలో విమర్శలు చేశాడో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అయితే పరిస్థితి చివరకు పోలీస్ కేసులు, అరెస్టు, జైలు వరకు వెళ్ళింది. ఈయన గురించి ఇందాక మనం క్లియర్ కట్ గా చెప్పుకున్నాం. అయితే రాజకీయాల్లో ప్రతి మాట ఇప్పుడు చాలా ఇంపాక్ట్ చూపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రతి మాట కూడా ఇంపాక్ట్ చూపిస్తా ఉంది, ప్రజల్లోకి వెళ్తా ఉంది. సోషల్ మీడియా యుగంలో ఒక వ్యాఖ్య కేవలం ఆ సభలో ముగియదు, అంటే ఆ మాటతో ఆగిపోతుంది. అది ఖచ్చితంగా వైరల్ అవుతుంది సోషల్ మీడియా యుగంలో. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి. ఆయన సింపతి డ్రామాలు మొదలు పెట్టారని చెప్పుకుంటున్నారు జనాలు. తాను బాధితున్నే, నేను బాధితుణ్ణి అనే కోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు. ఎవడు తిట్టమన్నాడాయా అని ప్రజలు అడుగుతా ఉన్నాడు. అంటే నువ్వేమన్నా అన్యాయంగా ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముసలి వాళ్ళను సైతం, అంటే సీనియర్ సిటిజన్స్ కూడా ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అది ఆయనకు నచ్చకపోతే సిఐడి పోలీసులు వెళ్ళి ఒక మహిళని కూడా చూడకుండా రంగనాయకమ్మ అనేటువంటి వృద్ధురాలను తీసుకెళ్లి విచారిస్తారు, ఆవిడ్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇలా చేయలేదే. అంబటి రాంబాబు బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా అందరి ముందు భయంకరంగా తిట్టాడు. అసలు ఆ శిక్ష చాలదు, అసలు బెయిల్ రాకూడదు, కానీ బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడేదో సింపతి డ్రామా ప్లే చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్తో. ఎందుకు ఇది ఇంత డైరెక్షన్ పాపం? అంటే ఏమన్నా స్వతంత్ర సమరయోధుడివా, లేకపోతే గొప్ప కార్యం చేస్తుంటే నిన్ను అడ్డగించి అరెస్ట్ చేశారా? నువ్వు కూసిందే వేస్ట్ కూతలు, చండాలమైన మాటలు, వాటికి నీకేసినటువంటి ఆ శిక్ష చాలదు, చాలా పెద్ద వేయాలి. కానీ మంది ప్రజాస్వామ్యం, అందులో ఇది మంచి ప్రభుత్వం, అందుకే పెద్దగా చర్యలు తీసుకోవట్లేదు. ఓకే, అందుకే టీడీపీ క్యాడర్ కూడా ఇంత దారుణాలు చేస్తే వెంటనే వాళ్ళని గట్టిగా శిక్షించట్లేదు అనేటువంటి బాధలో కూడా ఉన్నారు. ఒక సాడ్నెస్ లో కూడా ఆ క్యాడర్ అయితే ఉంది. అయితే పెట్టుబడుల మీద అలాగే అభివృద్ధి మీద ఫోకస్ చేసి రాష్ట్ర
రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ఈ కాలికే బ్యాచ్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అన్నటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఆయనే ఈ వివాదాల్లోకి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయన చట్టం ప్రకారం ఆయన పని చేసుకుంటూ ఇంకా ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు అంబటి రాంబాబు విషయం కూడా ఒక రకంగా లైట్ తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకైతే. అయితే ఈ అరెస్ట్ రాజకీయ సింపతి ఫ్యాక్టర్ ఇప్పుడు కొత్తది కాదు. అంటే రాజకీయాల్లో సింపతి అనేది గెయిన్ చేస్తూ ఉంటారు. సింపతి ఫ్యాక్టర్ అనేది రాజకీయాల్లో కొత్త కాదండి. ఎందుకంటే గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా 53 రోజులు జగన్మోహన్ రెడ్డి క్రూరత్వంతో ఆయన పిచ్చి పీక్ స్టేజ్లోకి వెళ్ళి క్రూరత్వం ప్రదర్శించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 2 తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఇదేంది ఇంత దారుణం అని చెప్పేసి సానుభూతి ఎక్కువైపోయి అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. అయితే ఆర్టిఫిషియల్ గా సానుభూతి పొంది గెలిచిన వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళ నాన్నగారిని పేరు చూపించి ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలా, విమర్శించే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి నేను చెప్పేది నిజాలా కాదా అనేది. ఓకే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, మా నాన్న చనిపోయారు, నన్ను గెలిపిస్తే మా నాన్న మించిన పాలన చూపిస్తానని ప్రజలకి ప్రామిస్ చేసి మాట తప్పను మడమ తిప్పను నా మాటే వేదం శాసనం అని చెప్పే వ్యక్తి ఏం చేశాడో తెలుసా? గెలిచిన తర్వాత విధ్వంసం చేసి వాళ్ళ నాన్నగారు సరే కొంత మంచి చేశాడు అంటారు కొంతమంది, ఆ మంచిలో ఏ మాత్రం అణుమాత్రం కూడా లేకుండా ఏం చేశాడంటే విధ్వంసం చేశాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడంతో ఆయన కక్ష రాజకీయాలకు తెరతీశారు, హత్య రాజకీయాలకి తెరతీశారని చెప్తా ఉంటారు. సో రాష్ట్రం మాత్రం విధ్వంసం అయింది మాత్రం వాస్తవం. ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆయన మీద, సురేష్ గారు, ఆయన ఒక బుక్ రాశారు. ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కూడా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఆ సీనియర్ జర్నలిస్ట్ విధ్వంసం అనే పుస్తకం కూడా రాశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి విధ్వంసం చేశారో పిన్ టు పిన్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ నాన్నగారి అంశతో వచ్చాను అని అన్యాయంగా ప్రజల దగ్గర సింపతి గెయిన్ చేసి గెలిచాడు కదా. గెలిచిన తర్వాత నవరత్నాలు మధ్యలో ఈయన బొమ్మ ఉంటది, ఎవరిది? రాజశేఖర రెడ్డి గారిది, దివంగత రాజశేఖర రెడ్డి గారిది. ఆయన బొమ్మ ఎత్తేసాడు, పూర్తిగా ఎత్తుందే పెట్టుకున్నాడు. అంటే మా నాన్నంత అతనంత నేనే ఎక్కువ. అంబేద్కర్ గారు విదేశీ విద్యా దీవెన పథకాన్ని కూడా అంబేద్కర్ గారి పేరు తీసేసి ఈయన పేరు జగనన్న విదేశీ విద్యా దీవెన. ఆఫ్ కోర్స్ అందులో నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మొత్తం దోచేశాడు, అది వేరే విషయం అనుకోండి. దళితులను నిలువునా ముంచాడు, అది వేరే విషయం. ఎస్సీ సప్లా నిధులు మొత్తం కూడా దోచుకున్నాడు. అయితే ఈయన ఇంకా సాక్షిలో కూడా అంతకు ముందు వాళ్ళ నాన్నగారి ఫోటో వేసి సాక్షి ఛానల్లో, ఇప్పుడు ఆ ఛానల్లో ఆయన ఫోటో కూడా ఎగిరిపోయింది. సో ఈ రకంగా వాళ్ళ నాన్న పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా వాళ్ళ నాన్నని చూపించి ఈయన రాజకీయ లబ్ధి పొంది సీఎం అయ్యి ఏం జరిగింది? వాళ్ళ బాబాయిని తెగనరికిన విషయాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. వాళ్ళ గురించి మాట్లాడితే నీకు బాగోదని చెప్పేసి సొంత వాళ్ళ చిన్నాన్న కూతురు సునీత గారు ఫైట్ చేస్తుంటే ఆవిడ మీదనే వార్నింగ్లు ఇచ్చి ఆవిడకి థ్రెట్ ఉంది ఇప్పుడు, అంటే ప్రాణహాని ఉంది. సాక్షులు చాలా మంది 6 చనిపోయారు. సో బాబాయ్ విషయంలో ఇంత దుర్మార్గం చేసిన వ్యక్తి ఇంక మనకి ముఖ్యమంత్రిగా ఉండకూడదని జనాలు 11 సీట్లు ఇచ్చారు, అది వేరే విషయం. ఇప్పుడు మళ్ళా రప్ప అంటూ మేము మళ్ళా వస్తాం, మళ్ళా రప్ప ఆడిస్తాం అంటూ రాజకీయాలు చేస్తూ రోజాని కూడా ఉస్కో అంటున్నాడు. రాంబాబుని ఉస్కో అని జైలుకి పంపించాడు, అంతకుముందు వల్లభనేని వంశీని జైలుకి పంపించాడు, కొడాలి నానిని కూడా జైల్లో ఉండాల్సింది. ఇప్పుడు అతనికి కొంచెం గుండె ఆపరేషన్ అని చెప్పేసి హైడ్ అయిపోయి ఇప్పుడు కూడా మొన్న 2 మాటలు మాట్లాడి మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు రోజా మితిమీరినటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కూడా పాలు పితుకుతుందా, హెరిటేజ్ పాలు పితుకుతుందా, ఇట్లా ఏదేదో వ్యంగ్యంగా మాట్లాడుతుంది. అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అని అంటే, ఆ స్ట్రాటజీ ఏంటంటే నేను జైలుకి వెళ్ళిపోతే సింపతి అయ్యి ఎమ్మెల్యేని అవుతా, పోయినసారి ఓడిపోయా కదా, ఇదే సింపతి మనకు వర్కౌట్ అయ్యిద్ది. గతంలో మా నాన్నగారి పేరు చెప్పిన ఎలాగైతే ఇదిగో మమ్మల్ని తన్నారు, గుద్దారు, కొట్టారు, మమ్మల్ని ఓట్లేసి గెలిపించడని సింపతి డ్రామాలు ఆడి మనం గెలవాలి, 151 సీట్లు లాగా మనం గెలవాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఉపదేశం చేస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అయితే విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఇది నిజమే అనిపిస్తుంది. లేకపోతే ఈ వ్యాఖ్యలు ఏంటి? గతంలో చేశారు తెలియదు అనుకుందాం, జనాలు ఓడించారు, జనాలు రాజులు, ప్రభువులు, ప్రజాస్వామ్యం. అందుకే అన్న ఎన్టీఆర్ గారు చెప్పారు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని. అంటే వాళ్ళ ఓట్లతో మనం గెలుస్తాం, వాళ్ళకి సేవ చేయాలి అని చెప్పి. సో వీటన్నిటిని బేఖాతరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక నిరంకుశ ప్రభువులాగా, రాజులాగా నేను 30 ఏళ్ళు ఉంటాను, నేనే ఉంటానని పేదల భూములు కొల్లగొట్టారు, ఇవన్నీ చేశారు. రోజా వ్యాఖ్యలు ఇందుకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎట్టకేలకు జైలుకి వెళ్ళిపోవాలి, తిట్టాలి, జైలుకి వెళ్ళిపోవాలి, జైలుకి వెళ్తే నేను ఎమ్మెల్యేని అవుతా. అంబటి రాంబాబు గారు కూడా భయంకరంగా తిట్టాడు, ఇక నేను ఎమ్మెల్యే అయిపోతా అనేటువంటి భ్రమలో, ఊహలో బ్రతుకుతా ఉన్నారు. అంటే ఈ రకంగా బూతులతోటి సింపతి గెయిన్ అవుద్ది, బూతులతో రెచ్చిపోతే జైలు వేస్తారు, లేకపోతే ఇబ్బంది పెడతారు. ఆ ఇబ్బంది చూసి ప్రజల మధ్య బేలమొఖం వేసుకొని అమాయకంగా నటించి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేని అవుతానటువంటి ఒక రాంగ్ వేలో వెళ్తున్నారేమో అని క్లియర్ కట్గా మనకి అర్థమవుతా ఉంది. అయితే ఇటీవల ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి.
ముఖ్యంగా ప్రత్యర్థుల కుటుంబం సభ్యులపై మాట్లాడిన మాటలు ఇందాక చెప్పినట్టుగా, అంటే భువనేశ్వర్ గారిపై మాట్లాడుతూ సాక్షాత్తు సీఎం గారి సతీమణిపై మాట్లాడుతూ అహంకారంగా మాట్లాడింది మనం చూసాం. నిజానికి మహిళలు అంటే సున్నితత్వానికి నిదర్శనం, కానీ మన భారత రాజకీయాల్లో అలాంటి సంస్కృతి లేదు. మహిళలు ఆ విధంగా మాట్లాడరు ఎవరు కూడా. ఈ ప్రశ్నలే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. అంటే నిజానికి ఒక సీనియర్ మంత్రి ఆవిడ, ఒక మహిళా నాయకురాలిగా ఆవిడ ఉండాలి, ఒక హుందాతనంగా వ్యవహరించాలి. ఒక మహిళా నాయకురాలిగా ఆమె మాట్లాడే భాషపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి ఇప్పుడు ఏపీలో. ఇక్కడ కీలక అంశం ఒకటి ఉంది. అదేంటంటే ఈరోజు రాజకీయ నాయకులు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, వారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా. ఇది గమనించాల్సిన విషయం. ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి మాట సోషల్ మీడియా ద్వారా యువతపై, పార్టీ క్యాడర్పై ప్రభావం చూపుద్ది డెఫినెట్లీ. అది కాకుండా ఏదో మనం ఏది మాట్లాడి నడిచిపోద్ది, మనం బాగా వైరల్ అవుతాం, మన వీడియోలు బాగా చూస్తారు జనాలు, వ్యూస్ కోసం ఇలాంటి సంస్కృతహీనమైనటువంటి, అంటే సంస్కారహీనమైనటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఖచ్చితంగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని సమాధానం చెప్పేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది నో డౌట్. అందుకే రాజకీయ భాష స్థాయి గురించి ఇప్పుడు పెద్ద చర్చ అవుతుంది. అంటే రాజకీయ నాయకులు ఏ స్థాయిలో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, హుందాతనంగా మాట్లాడాలి కదా. ఇదేంటి మరీ దారుణంగా ఒక గంజాయి మత్తులోనో లేకపోతే మద్యం మత్తులోనో మాట్లాడే ఒక మైకంతో మాట్లాడినట్టుగా ఇలాంటి మాటలు ఏంటి అని చెప్పి ప్రజలు ఒక రకంగా ఇలాంటి భాష పట్ల అసహించుకుంటున్నారు. వీళ్ళడా మనం ఎమ్మెల్యేగా గెలిపించింది, వీళ్ళ మనకు మంత్రులుగా పనిచేసిందని చెప్పి రోజా విషయంలో చాలా అభ్యంతరకరంగా ప్రజలైతే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఇది మొత్తం ఒక రాజకీయ వ్యూహమా అనే సందేహాలు వస్తున్నాయి అందరికీ. ఖచ్చితంగా ఇది రాజకీయ వ్యూహమే, జగన్మోహన్ రెడ్డి గారు ప్యాటర్న్ లో భాగమే. ఆయన ఈ ఫార్మెట్ ఇచ్చాడు, ఖచ్చితంగా ఈ ప్రకారమే మనం నడుచుకొని మనం రేపు బంపర్ మెజారిటీతో గెలుద్దామండి. గతంలో అయితే నేను కొంత నా ఫోటోతో గెలుస్తాను అనుకున్నాను, కానీ ఈ రోజు నా ఫోటో కాదు కదా, ఇది వర్కౌట్ అయ్యే పని కాదు, డెఫినెట్ గా మనం సింపతిని నమ్ముకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం ఆ పార్టీ నేతలకు చేసినట్లుగా మనకి సమాచారం అంతా ఉంది. అందుకే ఆయన వీళ్ళెంత తిట్టినా సరే ఒక పార్టీ అధినేత ఏం చేయాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి భాష ఎందుకు మాట్లాడుతున్నావు, మన పార్టీ క్రమశిక్షణ కాదు, ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతారు, మాట్లాడరు. ఎందుకంటే సొంత తల్లిని చెల్లినే భయంకరంగా తిట్టించిన వ్యక్తి. ఇక సామాన్య జనం ఎంత, సామాన్య జనాలు తిడితేనే ఆయన మనసు ఉప్పొంగిపోతా ఉంటది. ఇలాంటి రాజకీయాలు వర్కౌట్ అవ్వవు. ప్రజలు ఖచ్చితంగా నిజాయితీకే, మంచికే, డెవలప్మెంట్కే పట్టం కడతారు. క్రూరత్వానికి లేకపోతే హత్యలకి, ఇలాంటి సింపతి డ్రామాలకి ప్రజలు ఓట్లేయరు. ఏపీ ప్రజలు చాలా విఘ్నులు, డెఫినెట్ గా అభివృద్ధికే పట్టం కడతారు. రాజకీయ నాయకుల బిహేవియర్కి, వాళ్ళ మాటలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళు పోటీ చేసేటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తారు, ఈ వ్యక్తి మనకి సేవ చేస్తాడా లేదా అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తారు అనేది ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్న విషయం. మరి కూటమి ప్రభుత్వం అయితే ఈ అభివృద్ధిని నమ్ముకొని ముందుకెళ్తా ఉంది. నెక్స్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన తీసుకున్న స్ట్రాటజీ ఏంటంటే, గతంలో రప్పారప్ప, ఆ రప్పారప్ప అలా ఉంటూనే ఇప్పుడు సింపతి డ్రామా కూడా, అంటే మీరు తిట్టండి, బూతులతో చెలరేగిపోండి, రేపు మనం ప్రజలు గెలిపిస్తారు, మనం గెలిచాక రప్పారప్ప చేద్దామండి అని చెప్పి ఆయన ఒక ఈ స్ట్రాటజీతో ముందుకెళ్తా ఉన్నారు. మరి ఏపీ ప్రజలు ఈ స్ట్రాటజీని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది, ఏపీ ప్రజలు ఇలాంటి ఆ వ్యక్తులను గెలిపిస్తారా లేదనేది 2029లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.